ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుంది. ఇందులో భాగంగా రైతు భరోసా కింద మొదటి విడత రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ₹1,00,000 రుణమాఫీని అమలు చేస్తూ రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది. ఈ సందర్భంగా అందోల్ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని తంపులూరు, చంద్రునాయక్ తాండా, అలాగే టేక్మల్ గ్రామాల్లో రైతులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి విడత రైతు రుణమాఫీని చేపట్టడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో టపాసులు పేలుస్తూ ఒకరికొకరు సీట్లు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రైతుల పక్షాన నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉంటామని తెలిపారు. గత ప్రభుత్వాలు రైతు రుణమాఫీపై ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయాన్ని ఓ పండగలా నిర్వహిస్తుందని రైతులు వ్యాఖ్యానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత కుటుంబ పాలన కొనసాగించిందన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గత బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం అని ఆరోపించారు. నిజంగా కవిత తప్పు చేయకుంటే జైల్లో ఎందుకు శిక్ష అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ అని అన్నారు. చేయడం మా రైతులందరికీ ప్రతి ఒక్కరు చాలా ఆనందపడుతున్నారు. అదేవిధంగా అంత పెద్ద పని చేయడం అంటే ఆషామాషి కాదు, అది మన రేవంత్ రెడ్డితోనే సాధ్యమైంది. అదేవిధంగా మన తెలంగాణ రైతులందరూ చాలా కష్టాలలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతోపాటు మన గత ప్రభుత్వాలు ఇట్లాంటి రుణమాఫీలు అనేది చేయలేదు. ఏదో మేము చిన్నగా ఉన్నప్పుడు వైఎస్ చేసింది ₹1,00,000, కానీ ఇప్పుడు 2,00,000 రుణమాఫీ చేయడం అనేది అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమైంది. అది మన దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మేము రైతులం అందరం ప్రతి ఒక్కరం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మరియు రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై. మన భారతదేశంలోనే ఒక పెద్ద గొప్ప విషయం ఇది. 6 గ్యారంటీలు అన్నారు, 6 అన్నీ అయిపోయినాయి. దగ్గర ఇంకో 1-2 ఉంటే అవి కూడా చేసే మార్గంలో ఆలోచనలో ఉన్నారు. కాబట్టి అన్నీ చేస్తారు. కానీ రైతులకు చాలా పెద్ద సంతోషం అయింది ఏంటంటే చాలా పండగ వాతావరణము. ఇది 3 రోజులు పండుగలు చేసుకోవాలి రైతుల ముఖాల్లో చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి మాఫీ అంటే అప్పుడు వైఎస్ రాజశేఖర్ ₹1,00,000 చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి 2 అంతలు 2,00,000 ప్రతి కుటుంబానికి 2,00,000 రుణమాఫీ చేయడం చాలా పెద్ద పని ఇది. కాబట్టి మన రైతులందరూ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని మన రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మంత్రులందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పాదాభివందనలు చేస్తూ దేశ చరిత్రలోనే మరొక అద్భుతం. ఈ తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి 2,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం, మాట ఇస్తున్నాం, మాట కట్టుబడి ఉంటాం. మీ రైతులందరూ కూడా అధైర్యపడకుండా అని చెప్పిన సందర్భంలో మాట ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం 6 నెలల 7 నెలల లోపల మరి 2,00,000 రుణమాఫీ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే మరి ఈరోజు మొదటిసారిగా మరి ₹1,00,000 రుణమాఫీ సందర్భంగా మరి ఈరోజు 7,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మిగతా నెల లోపటి రోజుల్లో కూడా మరి మిగతా 2,00,000 వరకు కూడా రుణమాఫీ జరిగి తీరుతుంది. రైతులు ఎలాంటి అపోహపడద్దు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ నమ్మకూడదు. వాళ్ళు చేసింది ఏం లేదు, ఉరగబెట్టింది ఏం లేదు. ఏనాడు రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. ఏదైనా చిన్న సందు దొరికితే దాన్ని ఇంత పెద్దగా చేయడం, ప్రభుత్వం మీద బురద చల్లడం ఈ మిగతా పార్టీకి, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అలవాటు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పక్షాన, రైతుల సంక్షేమం కోరే పార్టీ. కాబట్టి ప్రతి రైతు కూడా ఏనాడు కూడా ఆధారపడద్దు. రాబోయే ముందు కూడా మరి కాంగ్రెస్ పార్టీని రైతులు, నిరుద్యోగులు అందరూ జీవించి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నా. మీరంతా కూడా నీతి నిజాయితీ పరులైతే ఈరోజు కవిత కేడున్నది, లిక్కర్లు
అవినీతిలో జైలు పాలైంది. మరి నిజంగా నిజాయితీ పరులు ఆయన అయితే మరి 6 నెలల నుంచి బెయిల్ ఎందుకు ఇస్తలేదు సుప్రీంకోర్టు? అందులో కూడా రాజకీయం ఉందా? తప్పు చేసిరు కాబట్టి చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వము. కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద అవాకులు చవాకులు బంద్ చేయాలని సందర్భంగా ఇతూ పలుకుతూ రైతుల సంక్షేమం కూడా ఏ పార్టీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలైనా కానీ ఈరోజు ముందు నడుస్తున్నాయి. మరి చరిత్ర చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.